గ్యాస్ ధరలు వెంటనే రద్దు చేయాలి. గ్యాస్ ధరలు పెంచి ప్రజలపై భారాలు వేయడానికి ఖండించండి. గ్యాస్ ధరలు పెంచి ప్రజలపై భారాలు వేయడానికి ఖండించండి. కేంద్ర ప్రభుత్వం పెంచిన గ్యాస్ ధరలు వెంటనే వెనక్కి తీసుకోవాలి. మీడియా మిత్రులందరికీ నమస్కారాలు. నా పేరు ఎం పైరాజు, సిపిఐ విశాఖ జిల్లా కార్యదర్శి. నిన్న అర్ధరాత్రి నుండి కేంద్ర ప్రభుత్వం సామాన్యులు పేద ప్రజలు వాడుకున్నటువంటి వంట గ్యాస్ 14.2 కేజీలు ఉన్నటువంటి గ్యాస్ బండ ధర మీద 50 రూపాయలు భారం వేసింది. ఇది ఇప్పటికే నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్ని అంటున్న తరుణంలో ప్రజలకి తీవ్రమైన భారంగా సిపిఐగా మేము భావిస్తున్నాం. దీనివల్ల ఉజ్వల కేటగిరీలో ఉన్నటువంటి వినియోగదారులపై కూడా ఇది పెను భారం పడుతుంది. ఒక పక్క ప్రభుత్వ రంగ సంస్థల్ని కారు చౌక అమ్మేస్తూ, రెండో పక్క బ్యాంకుల్లో ప్రజాధనం అప్పులుగా తీసుకుని ఎగ్గొట్టిన వాళ్ళకి కోట్ల రూపాయలు రాయితీలు ఇస్తున్న కేంద్ర ప్రభుత్వం వారిని ఏమీ చేయలేక సామాన్య ప్రజల మీద ఈరోజు వంట గ్యాస్ ధర 50 రూపాయలు పెంచడం దుర్మార్గంగా భావిస్తూ, పెంచిన వంట గ్యాస్ ధరలను సామాన్యులకి, బడుగులకి, బలహీన వర్గాలకి ఇబ్బంది కలిగించిన ఈ 50 రూపాయలు పెంచిన ధరను తక్షణమే రద్దు చేయాలని విశాఖపట్నం నుండి సిపిఐ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో ప్రధానమంత్రి గారికి 3 రోజుల దగ్గర ఉంటాయి. 3వ అధికారంలోకి వచ్చిన తర్వాత మరింత వేగంగా ప్రజా వ్యతిరేక, కార్మిక వ్యతిరేక, రైతు వ్యతిరేక కార్యక్రమాలు అమలు చేస్తూ భారతదేశ ప్రజల మీద భారం మోపుతున్నారు. ఇది సరైనది కాదు. మోడీ గారు, మీకేమో 10 కోట్ల రూపాయలు, 10 లక్షల రూపాయలు విలువైన కోట్లు కావాలా? సామాన్యులకి 14.2 కేజీలు ఉన్నటువంటి గ్యాస్ ఏమో 50 పెంచుకొని పోతారా? నిన్ననే బడ్జెట్ సపోర్ట్ల పేరుతో 2 రూపాయలు లీటర్ మీద పెంచారు డీజిల్, పెట్రోల్ మీద. ఇది సరైనది కాదు. తక్షణమే పెంచిన గ్యాస్ ధరలు రద్దు చేయాలని సిపిఐ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం. ప్రధానంగా గ్యాస్ ధర అనేది 50 రూపాయలు అర్ధరాత్రి నుంచి పెంచి ప్రజలపై ఎంత భారం వేయడం అనేది చాలా దుర్మార్గమైన చర్య. గ్యాస్ అనేది 184 రూపాయలు గతంలో ఉండేది. ఈ రోజు అదే గ్యాస్ అనేది 900 రూపాయల దాకా కూడా తీసుకొచ్చారు. రెండో దానా 260 రూపాయల దాకా కూడా సబ్సిడీ వచ్చేది. మోడీ గారు, మీరు గ్యాస్ అనేది మొత్తం అంతా ఫుల్ పేమెంట్ చేయండి, పేమెంట్ చేస్తే మేము బ్యాంక్ ఖాతాల్లో వేస్తాం అనేది వాళ్ళు చెప్పారు. ఈ రోజు 2 రూపాయలు కూడా బ్యాంక్ ఖాతాలో పర్లేని పరిస్థితి. సబ్సిడీ పూర్తిగా కోత కలిసి ఈరోజు గ్యాస్ అనేది అంత పెద్ద స్థాయిలో ఈరోజు నిత్యావసర వస్తువుల్లో ఏదైతే ఒక గ్యాస్ అనేది ఒక భాగం అయిపోయిందో, ఆ భాగం అయిపోయిన దాన్ని ఆసరాగా తీసుకున్న ప్రభుత్వం అనేది ఇంత పెద్ద ఎత్తున గ్యాస్ ధరలు పెంచడం అనేది సిగ్గుచేటు. దాన్ని వెంటనే గ్యాస్ ధరలు తగ్గించాలండి. అలాగే పెట్రోల్, డీజిల్ కూడా ఈరోజు ఆయిల్ కంపెనీలతో అగ్రిమెంట్ చేసుకుని అసలు ఎప్పుడు పెరుగుతున్నాయి, ఎప్పుడు తగ్గుతున్నాయి తెలియని పరిస్థితి కూడా ఉంది. పెట్రోల్, డీజిల్ కూడా అమాంతంగా చాలా పెద్ద సంఖ్యలో పెంచుతున్నారు. వాడుతున్న వాళ్ళంతా కూడా ఈరోజు పెట్రోల్, డీజిల్ వాడే వాళ్ళంతా కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారు. కాబట్టి పెంచిన గ్యాస్ ధరలు వెంటనే రద్దు చేయాలని సిపిఐగా డిమాండ్ చేస్తారు.